ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా, తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్ నీకు చూడాలనుందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా, సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ పెగ్గు పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికీ పార్టీస్తున్నావుగా. అవునరా, నీకోసమే వెయిటింగ్ రా. దారా నువ్వు కూడా పెగ్గిచ్చుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎరా ఎరా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా? లేదురా, గంట క్రితం నుంచి అంటావుంట్రా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు ఇంటి చావద్దు అంటున్నాను. ఏం నేను చచ్చి తప్పించుకుంటే నీకేంట నష్టం? నష్టం అంటావుంట్రా. ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుతుంటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్ డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం నేను పుట్టడం, నేను పుట్టడం నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి, నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటదిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా? నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డబ్బునే డబ్బుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. ఊపిరి పీల్చండి. మీ రికమెండేషన్ సరిపోద్దిగా. మేడం గారు ఉద్యోగం ఇస్తారో? నమస్కారం దొరబాబు. నమస్కారం. మీరు కూర్చోండి. మీరు వెళ్ళండి దొరబాబు. మీరేం కంగారు పడకండి, ముందు వరుసలో పంపించండి. సిస్టర్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? ఇంకెంతమంది పేషెంట్స్ ఉన్నారు? పేషెంట్స్ కాదు మేడం, దొరబాబు గారు వెయిట్ చేస్తున్నారు. అరే దొరబాబు గారు నమస్తే. మీరు వచ్చి ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీరు వచ్చిన సంగతే నాకు తెలీదు. ఏ సిస్టర్, చెప్పాలని తెలీదా? నేను చెప్తూనే ఉన్నాను మేడం, కానీ ఆయన అలాగే అంటారు. నీకు ఆ మాత్రం తెలియద్దు. ఏమైందండి? ఏం కాలేదు గానీ ఓ చిన్న పనుండి వచ్చాను. రండి రండి, ఆ సీట్లో కూర్చోండి. భలేవరే, మీ సీట్ మీది, నా సీట్ నాది. మీరు కూర్చోండి కూర్చోండి. వీడు సత్తిపండు. ఏమైంది? వీడికేం కాలేదు. వీడికి ఉద్యోగం ఇప్పిస్తే. ఏ ఉద్యోగం చేస్తారు? ఏమిచ్చినా చేస్తానండి. మీరు సూదెత్తే నేను తెస్తానండి, మీరు మందు బెళ్ళెత్తే నేను మంచినీళ్ళు పోస్తానండి. అంతేకాదండి, నాకు క్రోసిను, అనాసిను, మైసను, టైసను, మెడిసిన్, కిరోసిను, నవాల్జను, అనాల్జను, జిన్ను, రమ్ము, బ్రాంతి, ఇస్కీ, కింగ్ ఫిషర్, మొత్తం అన్ని పేర్లు తెలుసండి. మీరు బెల్ల కొడితే వస్తానండి, కొట్టకపోతే సచ్చిన రానండి. ఏంటంటే అలా చూస్తున్నారు? నేనేమన్నా తప్పుగా అడిగానా? అది కాదండి, ఇది మీ హాస్పిటల్, మీరు పెట్టిన భిక్ష. ఇక్కడికి మీరు ఓ మామూలు మనిషిలా వచ్చి బతిమాలుతుంటే నాకు ఇబ్బందిగా ఉందండి. అయ్యో భలేవరే, మీరెప్పుడు అలా అనుకోకండి. సరే, రేపటి నుంచి జాయిన్ అయిపోండి. కాంపౌండర్ గా కాదు, అటెండర్ గా. అయితే ముందు మంచినీళ్ళు అట్టుకొచ్చేస్తానండి. ఎందుకు? డ్యూటీ ఎక్కేసినట్టు కన్ఫర్మ్ చేసేసుకోవడానికి. సరే పట్రా. నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ ఏరియాలో రిసార్ట్స్ కట్టడానికి వీల్లేదని తెగేసి చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. పొలానికని, కోర్టులకని కోట్లు, 5 కోట్లు తగలేశాను. అంతా బూడిదైంది. మీరు ఊరికి అరిచి బీపీ తెచ్చుకోపోకండి. అక్కడ ఆసుపత్రి పడగొట్టి మీరు అనుకున్నది కట్టించడానికి ఓ మనిషి ఉన్నాడు. వాడెవడు? ఏ డాక్టరమ్మ కోసం అయితే ఈడు ఆసుపత్రి కట్టించాడో ఆ డాక్టరమ్మ బాబు. బిస్కెట్ చూపిస్తే కుక్కైనా తోక ఒప్పుకుంటూ వస్తో లేదో గాని ఈడు మాత్రం కంటి ముందు కోట కనిపిస్తే చాలు
కన్న కూతురు కూడా అఫీషియల్ గా అమ్మేసే లుచ్చగాడు. పైగా ఈ దొరబాబు గారు అంటే ఆయన కడుపు మంట. దానికి 190 కారణాలు ఉన్నాయనుకోండి. అయ్యని మనకి ఇప్పుడు ఎందుకు? మీరు ముందు ఆ ఊళ్ళో ఆడితో మందుల షాపు అని ఒక షాప్ ఓపెన్ చేయించండి. అది అయ్యా స్వీటు. అయ్యా ఓపెనింగ్ చేసిన సందర్భంగా తమ చేతితో పావుసేరు మందు. నేనా ఇక్కడ? అవన్నీ మీరు చూసుకోండి. వీళ్ళేంటి మందుల షాప్ అని చెప్పి మందు షాప్ ఓపెన్ చేసినట్టున్నారు? లేవండి లేవండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దొరబాబుని పిలవాల్సి వస్తుంది. ఆడికి నీకు లింక్ ఏంటే? ఆడోళ్ళకి మగోళ్ళకి రౌడీ గొడవలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఇక ముందు ఎప్పుడైనా రౌడీ వెధవల్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ ఎముకల్ని బూడిద చేసి నా ద్రాక్ష తోటకి ఎరువుగా వేస్తాను, జాగ్రత్త. నీ ఫైటింగ్ చాలా కాలం దొరబాబు. అదే నువ్వు నేను అయితే గిర్రుని తిరిగి కింద పడి తొప్పించుకునేవాళ్ళం. హాస్పిటల్ కి మోసుకెళ్లాల్సి వచ్చేది. రే, హాస్పిటల్ అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు బాబా? కళ్ళు తిరిగి పడినందుకు. ఎక్కడ పడిపోయావు బాబా? ఇప్పుడు పడుతున్నాగా. దొరబాబు పడిపోయాడు. దొరబాబు అర్జెంట్ గా పట్నం హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి రా. చిన్నోర్వై, మన హాస్పిటల్కే తీసుకెళ్ళండి. మన డాక్టరమే చూడాలి. దొరబాబుకి బకెట్లు పడి రక్తం కారుతుందమ్మా, మీరే కాపాడాలమ్మా. కావాలంటే నా రక్తం ఇస్తారు, మా దొరబాబుని కాపాడమ్మా. దొరబాబుకి కావాల్సి నీ రక్తం కాదురా, మనుషుల రక్తం కావాలరా. ఏమైంది? అమ్మా, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తలకి దెబ్బ తగిలిందమ్మా. కిడ్నీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఆపరేషనా? ఏమన్నమ్మా, ఎక్కడో చడి చేయండి అమ్మా. అసలు దెబ్బలు ఎలా తగిలాయి? మీ నాన్న మెడికల్ షాప్ అని పెట్టి లోపల బ్రాందీ అమ్ముతున్నాడమ్మా. అది చూసిన దొరబాబు చచ్చిపోయి వాళ్ళకి చిత్త కొట్టేశాడమ్మా. తల్లి, ఆ ఫైటింగ్ సూర్ మీరు చూసినట్టయితే మీకు మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చేదమ్మా. అంత పెద్ద గొడవ జరిగిందా? అదేం లేదులే డాక్టర్ అమ్మా, నిజానికి ఇది చిన్న విషయమే. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మీకేదైనా అయితే మేమెంత బాధపడతామో తెలుసా? మీరు ఇక్కడే ఉండి 2 రోజులు రెస్ట్ తీసుకోండి. అమ్మా, మమ్మల్ని కూడా ఉండమంటావా? అక్కర్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి. అలాగే అమ్మా, బాబుని జాగ్రత్తగా చూసుకోమ్మా. అవునే, నేనే మందుల షాప్ లో బ్రాండీ షాప్ పెట్టాను. ఎల్లుండి ఎంట్రన్స్ షాప్ కూడా పెడతాను. ఏం చేస్తారు? ఏంటయ్యా నీ మాటలు? ఇప్పుడు అదేమన్నా చిన్నపిల్ల? ఊళ్ళో నలుగురు చేత దండాలు పెట్టించుకునే డాక్టర్. అబ్బో, దాని పరువు ప్రతిష్టలు కాపాడకపోయావు. నాశనం చేయమాక. మీరు నాకు చెప్పడం కాదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, లేకపోతే ముగ్గుని నరికవతల పారేస్తా. అమ్మ మీరు ఎందుకు చేసేస్తున్నావు? అమ్మ ఇప్పుడే తప్పు మాట్లాడింది. నీ డాక్టర్ కూతురికి కొంచెం నూరు ఎక్కువైంది, తగ్గించుకోమని చెప్పు. లేకపోతే ఎప్పుడో నేనే పర్మనెంట్ గా పిలిచారట? నీ పెళ్లి విషయం మాట్లాడడం కోసమే పిలిపించాను. నేను కన్న కలలో ఈ జన్మకు కలలు గాని మిగిలిపోతాయి అనుకున్నాను, కానీ మీరే చెప్పగానే చెప్పలేనంత సంతోషం వేసింది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమని ప్రేమించిన వాళ్ళకి చెప్పగలగడమే గొప్ప. అప్పుడే ఆ ప్రేమ బ్రతుకుతుంది, లేదా అది బ్రతికినంత కాలం మనని చంపుతుంది. ఏంటి మీరనేది?
అవును నీరజ, నేను కూడా నీలాగే ఒకరిని ప్రేమిస్తున్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. అప్పుడేమో తొందరపడకూడదని చెప్పలేదు, ఇప్పుడు ఆలస్యం చేశానే అని ఆలోచిస్తున్నాను. నా పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదని నిన్ను పిలిపించాను. అంటే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి కుమార్. పక్కూరి ప్రెసిడెంట్ గారు అబ్బాయి, మీ కాలేజే. తెలుసు, మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ స్నేహాన్ని తన మనసులో ప్రేమగా మలుచుకున్నాడు. దాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. నీతో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఈ ప్రపంచంలో నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. చూడు, మనం ప్రేమించిన వాళ్ళ కంటే మనల్ని ప్రేమించిన వాళ్ళని చేసుకోవడమే చాలా మంచిది. కాదనుకో. బాబు ఎలామంటే నీకేం పోయిందిరా? లోపలికి వెళ్ళమంటారు, పెళ్లి గురించి అడగమంటారు. టెన్షన్ పడేది నేను కదా. ఇంకా సిగ్గుపడితే ఎట్లాగయ్యా? 5 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పాటికి మీ అబ్బాయితో ఆడుకునేవాళ్ళం. నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? రేయ్, పెళ్లి నీకా నాకా? నీకే. మరి నోరు మూసుకో. వెళ్ళండి బాబు. సార్, గుడ్ మార్నింగ్ సార్. రేయ్, ఎందుకు అరుస్తున్నావు? తమరు వచ్చారని గౌరవం అండి. ఏడ్చవలే. సరే, డాక్టర్ ముందా? ఎంతుకుంటారండి? ఏం చేస్తుంది? వీణ పట్టుకుని మధ్యలో వీణల్లు రోగే టాయ్ టాయ్ అని పాటలు పాడేస్తున్నారండి. అదేంట్రా? మరి లేకపోతే ఏంటంటే, డాక్టర్ అన్నాక ఏ జబ్బు వచ్చినోడుకో జ్వరం వచ్చినోడుకో కాలో చెయ్యో పట్టుకుని పొడి చేస్తారు ఇంజక్షన్. ఇంకేం చేస్తారు? రై పోరా పో. పోతాంలే. పాపం వీడితో డాక్టర్ ఎంత కష్టపడుతుందో. వస్తానమ్మా. నెక్స్ట్. ఏమైంది? నాకు నాకు మీరు కంగారు పడతారేంటండి? కూర్చోండి కూర్చోండి ప్లీజ్. మీరు ఏ పని మీద వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? అది అది నోర్బోయ్. ఏంటండి నా మీద సీరియస్ అవుతున్నారు? మీ మీద కాదండి. మీరేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి ఇబ్బందిగా ఉండదా? అది ఇక్కడ జనం ఎక్కువైపోయారండి. అవునండి, పేషెంట్స్ ఎక్కువైపోయారు. చాలా కాలంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా చెప్పాలనుకున్నారా? నాకు తెలుసండి. నేను చెప్పాలనుకున్నది కూడా అదే. కనుక ఇవాళ మంగళవారం వదిలేద్దాం, రేపు బుధవారం సెలవిచ్చేద్దాం, ఎల్లుండి గురువారం దశమి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు చెప్పండి. నిజమే, పెద్దానికి ఓ టైం ఉందంటారు. అయితే ఎల్లుండి 9 గంటలకి నేను గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను. సారీ సెటర్ సిస్టర్, వస్తానండి. సారీ. ఏంటండి, నేను ఆలస్యంగా వచ్చానా? అబ్బే లేదండి, నేనే ముందుగా వచ్చాను. అలాగా. అదే ఈరోజు ఆ ముఖ్యమైన విషయం. అవును, అదే మీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా చెప్పండి, పర్వాలేదు. కానీ ఇంగ్లీష్లో మాత్రం చెప్పకండి, ఎందుకంటే నాకు అర్థం కాదు. అదే హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా జనం బాగా వస్తున్నారు. ఒక్కదాన్నే కష్టంగా ఉంది. అందుకని ఇంకో డాక్టర్ని పిలిపించాలనుకుంటున్నాను. ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని. ఈ విషయమేనా మీరు నాతో మాట్లాడాలనుకున్నది? అవునండి. ఇదేమైనా మామూలు విషయమా? ఇప్పటికే మీరు నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నారు. మళ్ళీ ఇంకొకరికి జీతం ఇవ్వాలి అంటే అది మీకు భారమే కదా.
నీకోసం జీవితమే ఇద్దాం అనుకున్న వ్యక్తిని జీతమా లెక్క తెచ్చుకోండి. డాక్టర్ ఉన్నారా లేక పేపర్లో వేయాలా? లేదండి, ఆయన రెడీగా ఉన్నారు. ఆయన? అవును, నాతో పాటు చదువుకున్న అతను. పేరు ప్రదీప్. సిటీలో క్లినిక్ నడుపుతున్నారు. నేనెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు. వెంటనే రమ్మని ఆయనకు ఉత్తరం రాస్తాను. మీ ఇష్టం. అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు? అదా, నేను అడగాలనుకున్న ప్రశ్నకి మీరు అడిగింది జవాబుగా సరిపోయిందిలేండి. పదండి. దొరబాబు ముహూర్తాలు పెట్టించేచ్చుగా. డాక్టర్ అమ్మతో పెళ్లి విషయం చెప్పేశావా? రై, చంపి పారేస్తాను. పెళ్ళేంట్రా పెళ్లి? ఆ హాస్పిటల్ కట్టించిన వాడిని నేను, అందులో డాక్టర్ అమ్మ. ఆవిడికి నాకు మధ్య 1,00,000 విషయాలుంటాయి. ప్రేమ పెళ్లి అంటూ ఇంకోసారి డాక్టర్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడారో చెప్పుతో కొడతాను. ఏంట్రా బాబు, ఏమైంది? డాక్టర్ మా నువ్వు గుళ్ళో ఏం మాట్లాడుకున్నారు? బామ్మా, హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, ఇంకొక డాక్టర్ ఉంటే బాగుంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన చాలా మంచివారు, ఆయన ఇక్కడికి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని ఆ అమ్మాయి చెప్పింది. నేను వెంటనే రప్పించమని చెప్పాను. అతను రేపు ఎల్లుండో రావచ్చు. దయచేసి నా పెళ్లి పని మాత్రం ఎవరూ చూడకండి. ఎందుకంటే ఈ ప్రేమలో పెళ్లిలో మన వంశానికి అచ్చినామనుకుంటాను. అలా నించోకూడదమ్మా, కూర్చోండి. అలాగే పోస్ట్ ఎవరికి? ప్రదీప్ గారికి. కాంపౌండర్ ప్రదీప్ కా డాక్టర్ ప్రదీప్ కా? నీ మొహానికి అమ్మాయిల దగ్గర నుంచి నట్టు కూడానా? డాక్టర్ గారికి. నీకు కూడా అలసైపోయినారా? కర్మరా కర్మ. ఒరే ప్రదీప్, ఒరే ప్రదీప్, నీకు బుద్ధుందా? ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్వి డాక్టర్ని పట్టుకుని వరే అంటావా? అంటాను. వాడు నేను పుట్టుకతో ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఇంటర్ చదివాం. వాడు 6 ఏళ్ళు మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యాడు, నేను 6 ఏళ్ళు ఇంటర్ చదివి కాంపౌండర్ అయ్యాను. అయితే బయటికి వెళ్ళి పిలుచుకోండి, పేషెంట్స్ ముందు కాదు. పేషెంట్ కూడా అలసైపోయారా? ఒరే, నువ్వనలేక వాళ్ళతో అనిపిస్తావా? అరే, మన ఫ్రెండ్షిప్ అందరికి తెలియదు కదరా. అయితే బయట బోర్డు పెట్టించమంటావా? నువ్వు నేను ఒరే ఒరే అనుకుంటావని. అప్పుడు బయట వాళ్ళు కూడా మన ఇద్దరిని ఒరే ఒరే అంటారు. నోరు మూసుకుని ఆ లెటర్ ఎవరు రాశారు చూడు. ఇది నీకు అమృత రాసిందిరా. అమృత రాసిందా? మై డియర్ ప్రదీప్, నేనే అమృతని. మా దొరబాబు దయ వల్ల ఊళ్ళోనే పెద్ద హాస్పిటల్ కి డాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఈ చుట్టుపక్కల చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అంతా ఆ దేవుడి దయ. ఓ ముఖ్య విషయం, నీకు ఇబ్బంది లేకపోతే కొంతకాలం మా ఊరొచ్చి మా హాస్పిటల్లో కో డాక్టర్ గా పనిచేయాలి. వెంటనే బయలుదేరి వచ్చావంటే కొంతకాలం నాకు హెల్ప్ గా ఉంటుంది. ఇట్లు నీ అమృత. మొట్టమొదటిసారి అమృతని కాలేజీలో చేరిన 3వ రోజే చూశాను. చూసిన క్షణమే ఎన్నో జన్మల బంధం అనిపించింది. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాను. నాయను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరే అరే ఆగరా. ఈ చేతిలో ఈ కొమ్మ ఏంటి? చేతిలో బకెట్ ఏంటి? ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా? అలా అలా. అబ్బా, అమ్మయ్యా, 24 hours తర్వాత ఒక మంచి రిలీఫ్. ఇప్పుడు హాయిగా ఉంది. నీళ్లుంటే బాగుండేది తాగడానికి. ఎక్కడున్నాయబ్బా? ఆహా, ఒక లావుటోడు, ఒక పొట్టోడు. వాడి చేతిలో బకెట్టు, వీడి చేతిలో బిస్లరీ బాటిల్. ఆహా, ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి? మరి కడుక్కునే నీళ్ళు ఉప్పుగా లేకపోతే ఎలా ఉంటాయండి? అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కాదా? ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం. ఖాళీ బాటిల్లో మురికి నీళ్ళు పోసుకొని వెళ్తాం. మురికి నీళ్ళు అంటే నువ్వు దేనికో వాడే వాటరు, నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి? రేపు పొద్దున నా కలరా వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు? భగవంతుడా, ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్ను ఏంట్రా రాగానే వాళ్ళతో గొడవ? గొడవ కాదు, గందరగోళం సృష్టించారు. ఈ కాంపౌండర్ చేత కంపెనీలు తాగించారు. ఓహో, మీరు కాంపౌండరా? మరి మీరెవరండి? నేను డాక్టర్ ప్రదీప్. డాక్టర్ ప్రదీప, మీరెందుకు వచ్చారండి ఇలాగా? అమృత హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చాం. హాస్పిటల్కి దారి చెప్తారా? మీకు ఇప్పుడు హాస్పిటల్ రూట్ కావాలి అంతే కదా? మీరు పని చేయండి, ఇప్పుడు ఈ రోడ్ అట్టుకుని ఇలా వెళ్ళిపోండి. వెళ్ళి అలా రైట్కి వెళ్ళండి.
అక్కడ నా అలాంటి ఒకడు ఉంటాడు. వాడి చేతిలో కూడా బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుందా? ఉంటే తీసుకొని తాగండి. ఇక చస్తే ఈ ఊళ్ళో వాటర్ బాటిల్ లో వాటర్ తాగను. ఏ చెంబో బిందో చూసుకుని వాటిలో నీళ్లుంటే అవి తాగి సంతోషపడతాను. వాళ్ళని అడ్రస్ చెప్పని. ఇది అడ్రస్? దీన్ని అడ్రస్ అంటారా? ఆ పుట్టోడు చెప్పిన ప్రకారం ఇక్కడికి వస్తే ఇదేమిటి? అసలు ఈ ఇంట్లో సమాధులు కట్టారా? సమాధుల్లో ఇల్లు కట్టారా? ఏమీ అర్థం కావడం లేదే. సుందరి 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 నా సుందరి సుందరుని సుందరుని సుందరి కాదు. అబ్బో నన్ను వదిలిపెట్టరా విచిత్ర దయ్యమా. అయ్యో వదిలు. అబ్బో స్పైన్ చేస్తుంది. వదిలు. నేను సుందరుని. నేను సుందరుని. దయ్యం దయ్యం. అబ్బో వెళ్ళిపో వెళ్ళిపో. సుందరి మళ్ళీ వస్తాను సుందరి. మనం వెళ్ళిపోతాడా? బ్రతుకుంటే ప్రార్థిస్తే నమ్ముకొని బతకొచ్చి వెళ్ళిపోతానండి. మీరా వెళ్ళిపోవడానికి మనం ఇక్కడికి వచ్చింది వాడు పిచ్చి వాడరా. ప్లీజ్ ప్లీజ్ అమ్మయ్య. సార్ మాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి, ఏం కావాలి? ఏం లేదు సార్, డాక్టర్ అమృత గారి హాస్పిటల్కి వెళ్ళాలి. ఈయన డాక్టర్ ప్రదీప్, నేను కాంపౌండర్ని. హలో హలో. డాక్టర్ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కండి, వెళ్దాం. మేడం మేడం, దొరబాబు గారు వచ్చారు. హాయ్ అమృత, హౌ యూ? ఫైన్. ఎన్ని రోజులైంది నేను చూసి? చాలా బాగున్నావు. డాక్టర్స్ బాగుంటేనే కదా పేషెంట్స్ బాగుంటారు. నువ్వు పర్వాలేదు, జర్నీ చేసి వచ్చావు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయినట్టున్నావు. కానీ మన జూనియర్ ప్రదీప్ ఏంటి అలా ఉన్నాడు? ఫ్యూజ్ తీసేసిన బల్బులా? ఫ్యూజ్ తీసేసిన బల్బులా కాదబ్బా, జనరేటర్ మాడిపోయిన ట్రాన్స్ఫార్మర్ అయిపోయింది నా బ్రతుకు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే కొంతమంది శత్రువులు ఎందుకు నా కాలు తొక్కుతున్నావు? ముందు మీరు స్నానం అది చేసి రెడీ అయితే. డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి. వీళ్ళని తీసుకెళ్లి మా తోట బంగ్లాలో ఉంచి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఇదిగో డాక్టర్ గారు, మీరు మా ఊళ్ళో ఉన్నంత వరకు మా మనిషి. మీకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అడగండి, క్షణాల్లో జరిగిపోతుంది. సరేనా? సరే సార్. ఆడవాళ్ళు ఇటు, మగవాళ్ళు ఇటు. నువ్వు వెళ్ళట్టు కూర్చో. మేము మొగుడు పెళ్ళాలండి. అయినా సరే చెప్పినట్టు వినాల్సిందే. ఏమా నీ సపరేట్గా చెప్పాలా? దా అదండి, కూర్చోటో రాయా. ఏమయ్యా దుక్కలా ఉన్నావు? పైగా నిగనింగ్ రాలే బట్టతల కూడా ఉంది. ఏం బాలేదయ్యా నీకు? చెప్తే మాత్రం ఏం చేయగలవు? నువ్వు డాక్టర్వి కాదు, కాంపౌండర్వి కాదు. పోవయ్యపో, అసలు కడుపులో మండుతూ ఉంటే. ఆఖరికి ఈ ఊళ్ళో కూడా నా బతుకులు అయిపోయిందా? గుడ్ మార్నింగ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ తో చాలా బిజీగా ఉన్నట్టున్నా? అవును, అందుకేగా నన్ను పిలిపించింది. కమ్ ఆన్. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలు నడకన వెళ్ళమన్నారు. చీచి చీచి, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు. ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుక్కున్న నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగానా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసమా? అయ్యా, కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో అదే వచ్చేస్తున్నాడు. ఒరే, నీళ్లు తాగేశాను. ఒక పని చేయి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. ఒరే ప్రదీప్, ఏంట్రా? ఎవరో శత్రువులు నా పరువుని బజారు పాలు చేస్తున్నారా? అవునే బామ్మ, దొరబాబు కొత్త డాక్టర్ తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో ఉంచాడు. ఆ డాక్టర్ కి అమృతములకు మధ్య మంచి చనువు ఉన్నట్టుంది. డాక్టర్ తో పాటు ఇంకొకడు వచ్చాడు. పాకీ తోటలో సెంబులు ఎత్తుకెళ్లేవాడికి మళ్ళీ తత్తర పెత్తర టైపు. వెంటనే వాళ్ళిద్దరిని దరువెట్టి తెరవేయకపోతే డాక్టర్ అమ్మ దొరబాబు లవ్ స్టోరీ నడపలేం. అయితే ఈ రాత్రికే ముసుగులేసుకెళ్లి ఆ నిరగొట్టయితే ఓ పని అయిపోతాయి. ఒరే వివరాలు తెలియకుండా అలాంటి వెదవ పనులే చేయకండి. ముందు అసలు ఆ డాక్టర్ గాడి మనసులో ఏముందో మీరు కనిపెట్టండి. డాక్టర్ మా వాడి గురించి ఏమనుకుంటుందో నేను కనిపెడతాను. అన్నట్టు మన డాక్టర్ బాబు ఎప్పుడు తాగినట్టు మత్తగా ఉంటాడు. ఏంటి జ్వరమా అండి? జ్వరమా? అదేం లేదే. మరేంటి నాకు ఉన్నట్టుగా ఉందే? అది మీ ఫీలింగ్. ఉత్తినే మీరు అలా అనుకుంటున్నారు. అంతేలే, ఒక్కొక్కప్పుడు ఉన్నది లేదని లేనిదేదో ఉందని అనుకోవడం ఈ మనుషులకు మామూలే. అది సరే గాని, కొత్తగా వచ్చాడే డాక్టర్, అతను నువ్వు ఒకే కాలేజీలో చదువుకున్నారా? అవునండి. అయితే నీకు మంచి మిత్రుడన్నమాట.
అవును. ఏముంది, వాళ్ళిద్దరూ మొదట ఒకరినొకరు లైక్ చేసుకున్నారు, ఆ తర్వాత లవ్ చేసుకున్నారు, రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎప్పుడు? అప్పుడే పెళ్ళని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఎలాగండి? కొంతకాలమైనా మీ అబ్బాయి గారు పెట్టిన హాస్పిటల్కి న్యాయం చేయాలని పెళ్లి వాయిదా వేశాను. మీ ఇద్దరి మధ్య చాలా చనువు ఉందే. చనువు అంటే మామూలు చనువు కాదు. బ్రాందీకి సోడాకి ఉన్న బంధం, బూందీకి పెరుక్కి ఉన్న సంబంధం, గాంధీకి కర్రకి ఉన్న అనుబంధం. చాలా. ఇంకా ఏమైనా చెప్పాలా? నేను హాస్పిటల్కి వచ్చానని తెలిస్తే దొరబాబు తట్టుకోలేడు. చూడమ్మా, తొందరపడకుండా ఆలోచించి మంచి మనసున్న మనిషిని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనుతల్లి. నేను వస్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనండి. వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కంటారు, బానే ఉంది. మరి నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏముంది బాబు? పోచంపాడు ప్రాజెక్టే. వాడి బిడ్డని నా బిడ్డలు అనుకుని బ్రతికేయడమే. ఎలా కుదురుద్ది? కుదుర్చుకోవాలి బాబు. మనకు లేనిది పక్కవాడికి ఉందనుకో, అది మనదే అనుకుని ఫీల్ అవుతూ బ్రతికేయాలి. మరి వీడికి అమ్మలేదు. వీడమ్మని వాడమ్మనుకుంటాడు. నాకు చెల్లె కూడా లేదు సార్. వాడి చెల్లిని నీ చెల్లి నాకు పెళ్ళం లేదు. వీడి పిల్లాని నీ పెళ్ళాం అనుకో. ఏంటి మళ్ళీ చెప్పు? నీ పిల్లాని వీడి పెళ్ళాం అనుకుంటాడు. మీరు తెలుసుకున్న విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు జత చేసి చూస్తే నాకు అర్థమైంది ఏమిటో తెలుసా? ఏముంది, ఆ డాక్టర్ అమ్మకి ఆ డాక్టర్ గారు సైట్ కొట్టేస్తున్నాడు. ఇంకో పక్క నుంచి ఆ కాంపౌండర్ అని పేరు ఎట్టుకొచ్చేట బోకర్నాయాల వాళ్ళిద్దరికి జాయింట్లు వేసేస్తున్నాడు. మనం ఇలాగే వదిలేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఎగరేసుకుపో నన్ను దోసుకుపో పాట పాడుకోవడానికి వెళ్ళిపోతారు. అయితే ఈ రాత్రికే వాళ్ళు ఊరు వెళ్ళిపోయేలా చేద్దాం. ఒరేయ్, ఏది చేసినా మన పేర్లు బయటకు రాకూడదు. ఏం చేసినా కర్ర ఎరక్కుండా పాము సావకుండా చూసుకోవాలి. మరి ఎంతకాలం చెప్తారా ఈ సామెతలు? పాము చావకూడదు, కర్ర ఎరక్కుండా ఉండాలంటే మనం వేయించుకోవాలి కాటు. వేయించుకోరా, దరిద్రం వదిలిపోతే. నీ మెట్టయి తినలేక సత్తన్నాం. మన వాళ్ళందరికీ కబురెట్టండి, ఏం చేద్దాం ఆలోచిద్దాం. అలాగే. ఆహా, ఈ వేళలో, ఈ వెన్నెల్లో దేనితో పని చాలా ఆనందకరముగా ఉండును. ప్రదీప్, ప్రదీప్, దెయ్యాలు కదరా మనుషులే. ప్రదీప్, ఆగండి ప్రదీప్, మీరు ఇలా వెళ్ళిపోవడం పద్ధతి కాదు. దొరబాబు గురించి మీకు ఇంకా తెలీదు. ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఎంతో ఒప్పించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. వచ్చి నెలైనా కాలేదు, అప్పుడే మీరు వెళ్ళిపోతానంటే నేను చాలా చీప్ అయిపోతాను. రేపు ఇంకో డాక్టర్ని రప్పించాలంటే ఆయనకు నా మీద నమ్మకం ఉంటుందా? దయచేసి నా పొజిషన్ ని ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. దొరబాబు గారు మిమ్మల్ని అడగారు. మేము వెళ్ళిపోతే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అతని చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకముందే నలుగురికి ప్రాణాలు పోయడానికి డాక్టర్ గారు నన్ను బ్రతకనియండి. డాక్టర్, మీరు వెళ్తే వెళ్ళండి, అంతేగాని దొరబాబు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఓర్చుకోను. ఏమిటమ్మా ఓర్చుకునేది? చొక్కాలు వేసుకున్నావే కాని లోపల తగిలిన కౌకు దెబ్బలు మీకేం తెలుసమ్మా? రాత్రి 5-6 దెయ్యాల రూపంలో వచ్చి మమ్మల్ని భయపెట్టి వీరపీకుడు పీకారమ్మా. మీ గురించి, డాక్టర్ గారి గురించి ఒకటే హెచ్చరికలు, పరామర్శలు. నీకు ఏమాత్రం తెలియన్నా నిన్ను కాలేజీ రోజుల నుంచి అమితంగా ప్రేమించి వీడితో పారిపోమ్మా. లేకపోతే ఆ దొరబాబు చేతిలో పంజరంలో చిలకమైపోతా. మిస్టర్, మైండ్ యువర్ బిజినెస్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాడు మాట్లాడింది పచ్చి నిజం. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా చెప్తున్నాను. నువ్వెప్పుడొచ్చినా సరే నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చాను. చాలా నిరాశగా వెళ్తున్నాను. నేను వెళ్తున్నందుకు బాధపడడం లేదు. నేను ఇలాంటి మనుషుల మధ్య వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నాను. నీకోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. డాక్టర్, ఇంకేం చెప్పద్దు. ఏది ఆధారం లేకుండా మాట్లాడను. ముందు నువ్వు ఈ కాలర్ ఏ పెద్ద మనిషితో కనుక్కో. అసలు విషయం నీకే అర్థమవుతుంది. పదరా. ఎవరిది కాలర్? అదేం డాక్టర్ అలా అడుగుతావు? 145 రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ స్టిఫ్ కాలర్ కొనే దమ్ము ధైర్యం దొరబాబు తప్ప ఇంకెవరికి ఉంటాయండి? దొరబాబా అంటే డాక్టర్ ని తరమడం మీరు చేశారా, ఆయన చేశారా? మేమే. ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? మేమే తీసుకున్నాం. మీరా? అవును, ఆయన ఉంటే దొరబాబుకు చెడు జరుగుద్ది. చెడా? అవును. ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ పని మానేసి మీతో ఇకలేంటి పక్కపక్కలేంటి? మీతో నవ్వితే మా దొరబాబే నవ్వాలి, మాట్లాడితే మా దొరబాబే మాట్లాడాలి. మనం మగవాడు మీ ఒక్క కన్నెత్తి చూస్తే మేము ఊరుకోం. అసలు మీరెవరా మమ్మల్ని శాసించడానికి? దొరబాబు మనుషులం. ఆ దొరబాబు నన్ను కొన్నాడు అనుకున్నారా? ఎందుకు డాక్టర్ అమ్మ అంత ఫీల్ అయిపోతున్నావు? అసలు టైలరింగ్ జాబ్ లో కాజాలు పుట్టుకుని బతకాల్సి నువ్వు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నావు అంటే దానికి కారణం దొరబాబు అన్న విషయం మర్చిపోవద్దు. అంటే
ఈ విషయం దొరబాబుకు తెలిసే చేశారా? తెలిసినా తెలియకపోయినా డాక్టర్ మీతో ఉండటం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని ఎంతో అభిమానించాను, గౌరవించాను. మీరే నా దేవుడు అనుకున్నాను. కానీ మీ మనసు ఏమిటో ఇప్పుడే తెలిసింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వద్దు, హ్యాక్ చేయొద్దు. మీ సంగతి మొత్తం నాకు తెలిసింది. ఎదుట నవ్వుతూ అమృతం కురిపించి వెనకాల విషయాన్ని చల్లడం మీకు అలవాటని నాకు అర్థమైపోయింది. డాక్టర్, ఎస్, నేను డాక్టర్నే, కానీ మీలా యాక్టర్ని కాదు. డాక్టర్ ప్రదీప్ ని గెస్ట్ హౌస్ లో పెట్టింది గౌరవించడానికి అనుకున్నాను, కానీ అవమానించడానికి అనుకోలేదు. ఆయనకి ఇప్పుడు ఏమైంది? ఎవరన్నా ఏదైనా నోట్ చేశారా? అసలు ఏం జరిగింది? ఏం తెలియనట్టు చెప్పద్దు. అతను నా స్నేహితుడు కావడం సహించలేక ఇష్టం వచ్చినట్టు హింసించి తరిమేశారు. అసలు మీరు నన్ను ఉన్నతంగా ఆలోచించి చదివించలేదు, చీప్ థాట్ పెట్టుకుని చదివించారు. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనక మీ స్వార్థం ఉంది. ఒక పేద పిల్లని చదివిస్తున్నానని 10 మందిలో మంచితనాన్ని పెంచుకునే వంకతో నన్ను ఉంచుకోవాలనుకున్నారు. ఇంకొక మాట మాట్లాడేబట్టే ఈ దొరబాబుకి మంచి చేయడం తెలుసు. అందులో ఆడమగ తేడా తెలీదు. తప్పు చేసిన వాళ్ళని కొట్టడం తెలుసు. అందులో పెద్ద చిన్న ఆలోచన ఉండదు. మిమ్మల్ని ఉంచుకోవాలనుకోలేదు, మీ ప్రేమని పంచుకోవాలనుకున్నాను. మీరిచ్చిన ప్రేమను పవిత్రమైన పెళ్లిగా మార్చి మా వంశాన్ని పెంచుకోవాలనుకున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించానా? తెలీదు. మీరు నన్ను ప్రేమించారనుకునే నేను మిమ్మల్ని ప్రేమించాను. అలా ఎందుకు అనుకున్నారు? మీరు చదివించినందుకు ప్రేమించే అధికారం ఉందనుకున్నారా? మీరు హాస్పిటల్ కట్టించినందుకు మీకు కట్టుబడి ఉంటాననుకున్నారా? లేక మీతో చనువుగా ఉన్నందుకు అలా అనుకున్నారా? చూడండి, నేను ఇంతవరకు అభిమానంతో దానం చేశానే కానీ అధికారంతో కాదు. ఒక ఆడపిల్ల నవ్వగాని 4 మాటలు మాట్లాడగాని ప్రేమించింది అనుకునేంత పిచ్చివాడిని మాత్రం కాను నేను. నా ఫ్రెండ్స్ మీరు నాకు రాసిన ఉత్తరాల గురించి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. 5 ఏళ్ల క్రితం మీ హాస్టల్లో 100 మంది అమ్మాయిల ముందు మీ కన్న తండ్రితోనే నేనే మీ దేవుడు, నేనే మీ ప్రాణం, నేనే మీ సర్వస్వం అన్నారే. ఆ క్షణం నుంచి ఈ గుడ్డి నిండుగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఒక దేవతగా నా మనసులో ఆరాధించాను. ఆ దేవతకి ఒక గుడి కట్టిస్తున్నాను అనుకున్నానే కానీ హాస్పిటల్ కట్టిస్తున్నాను అనుకోలేదు. ఆ ప్రేమ పెళ్లిగా మారాలనుకున్నాను. తప్పే. నాలాంటి చదువులేని వాడు మీలాంటి గొప్ప చదువు చదువుకున్న డాక్టర్ని ప్రేమించడమే కాదు, కనీసం పలకరించడం కూడా తప్పే. ఈ దొరబాబుని మనిషిగానే ముచ్చండి. దేవుణ్ణని చెప్పి రాయిని చేసి గుళ్ళో పెట్టి తలుపులేసి బంధించేసి అవమానించకండి. అమ్మా, తొందరగా రెడీ అవ్వమ్మా, తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు. తాంబూలాలా? అవునమ్మా, నీకు పెళ్లి చూపులు. బాబు, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఇండియాలోనే ఉంటావా, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా? అమెరికా వెళ్ళిపోతానండి. ఇంకెందుకే ఆలస్యం? ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కానీ చేయండి. ఒక్క నిమిషం. అమృత, మీ నాన్న జీవితంలో మొట్టమొదటిసారి చేసిన మంచి పని ఇదే. పెళ్లి కొడుకు ఎవరో కాదు, చౌదరి గారి అబ్బాయి. ఫారెన్ లో డాక్టర్ చదివొచ్చాడంట. ఈ సంగతి దొరబాబుకు తెలిస్తే ఎంత సంతోషపడతాడు. పోనీ వెళ్ళి చెప్దామా అంటే నాకు తెలిసింది ఇప్పుడే. అందుకే ఆడపిల్లకి పెళ్లి యోగం ఎప్పుడొస్తుందో తెలియదంటారు. ఏంటో మనం మాట్లాడేది? అది తెలుగులోనే మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో కావాలంటే నేను చెప్తా. నేను సంబంధం ఫిక్స్ చేశా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. దానికి తేడాగా ఏదన్నా ఫిక్స్ అవ్వాలని నువ్వు ఫీల్ అయ్యావనుకో, ఎంట్రీ ఎంటర్ అయిపోవచ్చు, పెట్రోల్ సీన్ లోకి రావచ్చు, కాదంటే నేనేదైనా చేయొచ్చు. మర్యాదగా రెడీ అయ్యిరా. నువ్వు వెళ్ళవయ్యా, అది వస్తుంది. నేను తీసుకొస్తా పదా. మీ నాన్న సంగతి నీకు తెలుసు కదే, తొందరగా రెడీ అవ్వు. అబ్బాయి నవ్వేశాడు అంటే ఓకే అనమాట. మంత్రి గారు, ముహూర్తాల సంగతి కూడా చూసేయండి. బామ్మా 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 బామ్మా, ఏమైందిరా? అమృతకి చౌదరి గారు అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. 4 రోజుల్లో పెళ్లి. ఇంట్లో ఎవర్రా? బయటకు రండి, రండ్రా.
అమ్మ పక్కూరికెళ్ళింది, నాన్న సిటీకి వెళ్ళాడు. ఆహా, ఆ సిగ్గులేని దాన్ని రమ్మను. ఏవే దిక్కుమాలిని దానా, ఏ మొగం పట్టుకుని వేరే వాడితో పెళ్లి కొప్పుకున్నావే? అంత చదువుకున్నావు, చదివించలోనే మర్చిపోయావా? వాడి మనసులో ఏముందో కనుక్కోలేకపోయావా? నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప రోజులు తెచ్చిన నా మనవడినే మర్చిపోయావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే వాడు. నిన్ను మనసులో పెట్టుకునే సంబంధాలు చూడొద్దున్నాడు. రావే, బయటికి రా, లేదంటే తలుపును పగలకొట్టి నిన్ను తీసుకెళ్లి నా మనవడికి కట్టబడతాను. అగో ఏంటి ముసల్దానా, బలవంతంగా తీసుకెళ్ళడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? నా మనవడు ఇచ్చాడ్రా. నీ కూతురు ఆ రోజు పరీక్ష పాస్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నిమిషం కొన్నాడ్రా. నాతో ఖర్చు కాదని అబద్ధం చెప్పి 7 లక్షలు పోసి నీ కూతుర్ని డాక్టర్ని చేశాడ్రా. 10 లక్షలు చేసే పొలాల్ని హాస్పిటల్ కని వదిలేశాడ్రా. 25 లక్షలు పోసి హాస్పిటల్ కట్టించాడ్రా. ఇన్ని చేసిన వాడిని కాదని మరొకరితో నీ కూతురు పెళ్లి చేస్తావురా? ఏంటి తెగ వాగుతున్నావు? కావాలంటే పెళ్ళయ్యాక మీ డబ్బు మీ మొహాన్ని కొడతాం. అయినా చదువు సంజయ్ లేనోడికి డాక్టర్ కావాల్సి వచ్చింది. డాక్టర్ దాని పక్కన పనోడుగా నిలబడ్డానికి కూడా నీ మనవడు పనికిరాడే. వెళ్ళి ఆరంభి కూడా చూడరా. అమ్మా దొరబాబు నువ్వు ఆపాలమ్మా, లేకపోతే ఆ దరిద్రుడి కోసం మన దొరబాబుని జైలు పాలు చేసుకోవాల్సి వస్తుంది. రా అమ్మా, ఆపమ్మా, రా తల్లి. బాబు వద్దు బాబు, ఆగుతారు బాబు, ఆగు. మీరు తలుచుకుంటే మా నాన్ననే కాదు, మా ఇంటినే కాదు, ఈ ఊరిని నాశనం చేయగలరు. మీరు దేవుడు ఎంత గొప్పవాళ్ళు, దేవుడు కంటే గొప్పవాళ్ళు. దేవుడు 3వ కన్ను తెరిస్తే ప్రపంచం ఏమవుతుందో అలాగే మీ కోపం వస్తే అదే అవుతుంది. 7 ఏళ్ళు చదివించారు, నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టారు. కానీ ఒక్కసారైనా మీ మనసులో మాట నాతో చెప్పారా? చెప్పలేదు.